నమస్కారం, భక్తి 360కి స్వాగతం. గుడిలో ధ్యానం చేస్తే శక్తి పెరుగుతుందా? ఆలయాల్లో దాగి ఉన్న సైన్స్ ఏంటి అసలు? మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. గుడికి వెళ్తాం, దేవుని దర్శించుకుంటాం, కొబ్బరికాయ కొడతాం, ప్రసాదం తీసుకుంటాం, వెంటనే ఇంటికి వచ్చేస్తాం. కానీ ఒక్కసారి గమనించండి, మన తాతయ్యలు, అమ్మమ్మలు, పెద్దలు మాత్రం గర్భగుడి దగ్గర కాసేపు కూర్చునేవారు. కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ధ్యానం చేసేవారు. ఎలాంటి తొందర ఉండేది కాదు. ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళు ఎందుకు ఇలా చేసేవారు? ఇది కేవలం భక్తి మాత్రమేనా, లేక దాని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం కూడా ఉందా? గుడిలో ధ్యానం చేస్తే నిజంగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుందా? మన శరీరంలో ఏమైనా మార్పులు జరుగుతాయా? మన మెదడు పనితీరుపై దాని ప్రభావం ఉంటుందా? ఇవాల్టి వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు గుడికి వెళ్లే విధానం కూడా ఈ వీడియో తర్వాత మారిపోవచ్చు. మన భారతీయ సంస్కృతిలో ఆలయానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం రాజులు, ఋషులు, శిల్పులు దేవాలయాలను కేవలం భక్తి కోసం మాత్రమే నిర్మించలేదు. ప్రతి ఆలయం నిర్మాణంలో వాస్తు, శిల్పశాస్త్రం, గణితం, భూగోళ శాస్త్రం, ధ్వని శాస్త్రం, ప్రకృతి ఇవన్నీ కలిసి నిర్మించారు. అందుకే చాలా మంది ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అది కేవలం మన ఊహ కాదు. ప్రశాంతమైన వాతావరణం, తక్కువ శబ్దం, ఆధ్యాత్మికత అనుభూతి కలిసి మనసును నెమ్మదించజేస్తుంది. ఇక గుడిలో అడుగు పెట్టగానే మనసు ఎందుకు ప్రశాంతంగా మారుతుంది? మన జీవితాన్ని ఒకసారి చూడండి. ఉదయం లేవంగానే మొబైల్, ఆ తర్వాత ట్రాఫిక్, ఆఫీస్ టెన్షన్, సోషల్ మీడియా, రోజంతా మన మెదడు వేలాది సమాచారాన్ని స్వీకరిస్తూనే ఉంటుంది. కానీ ఆలయంలోకి వెళ్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అక్కడ పెద్దగా హారన్లు ఉండవు, గోల ఉండదు, పచ్చని చెట్లు, దీపాలు వెలుగు, గంట శబ్దం, మంత్రోచ్చారణ అన్నీ కలిసి మన మెదడుకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనే సంకేతాన్ని ఇస్తాయి. అందుకే అక్కడ కొన్ని నిమిషాలు గడిపినా మనసు తేలికగా అనిపిస్తుంది. గర్భగుడి ముందు కూర్చోవాలని ఎందుకు చెప్తారు మన పెద్దలు అంటే, గర్భగుడి అనేది ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. అక్కడే ప్రధాన విగ్రహం కూడా ఉంటుంది. భక్తులందరూ అక్కడే ఎక్కువ సమయం గడపాలని ప్రయత్నిస్తారు. చాలా మంది అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు. ఆ సమయంలో మన దృష్టి బయట ప్రపంచం నుంచి లోపలికి మల్లుతుంది. శ్వాసపై దృష్టి పెడతాం, ఆలోచనలు తగ్గుతాయి, మనసు క్రమంగా ప్రశాంతంగా మారుతుంది. ధ్యానం అంటే అసలు ఏంటి? చాలా మందికి ధ్యానం అంటే గంటల తరబడి కూర్చోవడం, అడవులకు వెళ్ళడం, యోగాలు చేయడం మాత్రమే తెలుసు. కానీ అభిప్రాయం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ అసలు ధ్యానం అంటే ఏంటి? మనసును ఒకే విషయంపై నిలిపే ప్రక్రియ. అది శ్వాస కావచ్చు, దేవుని నామం కావచ్చు, ఓంకార ధ్వని కావచ్చు, లేదా నిశ్శబ్దం కావచ్చు, అంతే. ధ్యానం చేసినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మనం ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు మన గుండె కొట్టుకునే వేగం కొంత తగ్గుతుంది. శరీరం రిలాక్స్ కూడా అవుతుంది. ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మన ఏకాగ్రత పెరుగుతుంది, నిద్ర మెరుగుపడుతుంది, ఇంకా అలానే ఆందోళన కూడా తగ్గుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వైద్యులు కూడా ధ్యానాన్ని ఒత్తిడి నియంత్రణకు ఒక సహాయంగా అలవాటు సూచిస్తున్నారు. గుడిలోకి వెళ్ళగానే మొదట గంట కొడతాం. మరి ఇది ఎందుకు చేస్తారో తెలుసా? మన సాంప్రదాయం ప్రకారం గంట శబ్దం మనసుని ఏకాగ్రం చేస్తుందని నమ్మకం. ఒక్కసారిగా వినిపించే గంట శబ్దం మన దృష్టిని చుట్టూ ఉన్న ఆలోచనల నుంచి విడదీసి దేవునిపై కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. గుడిలో వేద మంత్రాలు వినిపిస్తుంటాయి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ ఇలాంటి మంత్రాలను జపించడం వల్ల శ్వాస ఒక లయలో సాగుతుంది, మనసు ఒకే దానిపై నిలుస్తుంది. ఇది ధ్యాన ప్రక్రియకు సహజంగా సహాయపడుతుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. చాలా మంది గుడిలో కనిపించిన శక్తి ఉంటుంది అని విశ్వసిస్తారు. ఇది ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన విషయం. శాస్త్రీయంగా దీన్ని నిర్ధారించే ఆధారాలు ప్రస్తుతం లేవు. అయితే ప్రశాంతమైన వాతావరణం, ధ్యానం, ఇవన్నీ భక్తి కూడా, సమూహ ప్రార్థన ఇవన్నీ కలిపి మనసుపై సానుకూల ప్రభావం చూపగలవని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే చాలా మంది గుడి నుంచి బయటకు వచ్చాక చాలా హాయిగా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక రోజు ఎంతసేపు ధ్యానం చేయాలి? చాలా మంది నాకు టైం లేదు అని అంటారు. నిజానికి రోజుకు 5 నిమిషాలైనా సరిపోతుంది. ఉదయం లేదా సాయంత్రం గుడిలో లేదా ఇంట్లో అయినా గానీ నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టండి, అదే సరిపోతుంది. క్రమం తప్పకుండా చేస్తే మంచి అలవాటు కూడా అవుతుంది. గుడిలో ధ్యానం ఎలా చేయాలి? దీనికి ముందుగా దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దర్శనం చేసుకోండి. ఆ తర్వాత పక్కకు వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. వెన్నుముక్క నిటారుగా ఉంచండి. కళ్ళు మూసుకోండి, నెమ్మదిగా శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. మనసులో మీకు ఇష్టమైన దైవనామాన్ని జపించండి. 5 నుంచి 10 నిమిషాలు ఇలాగే ఉండండి. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి.
పెద్దలు ఎప్పుడు చెప్పేవారు గుడికి వెళ్ళే వెంటనే రావద్దు అని, కాసేపు కూర్చొని తర్వాత రమ్మని. అప్పుడు మనకు అది అర్థం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు చూస్తే దాని వెనుక మానసిక ప్రశాంతత అనే గొప్ప ఆలోచన కనిపిస్తుంది. నేటి జీవితంలో ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట ఇవి చాలా సాధారణం అయిపోయాయి. రోజంతా స్క్రీన్ ముందు గడపడం, మనసుకు విశ్రాంతి ఇవ్వడం మర్చిపోతున్నాం. ఇలాంటి సమయంలో గుడిలో 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం లేదా ఇంట్లో ధ్యానం చేయడం మనసుకు ఒక చిన్న విరామాన్ని ఇస్తుంది. కాబట్టి గుడికి వెళ్ళటం అంటే కేవలం దర్శనం చేసి బయటకు రావడం మాత్రమే కాదు. కాసేపు కూర్చోండి, మౌనంగా ఉండండి, శ్వాసను గమనించండి, మీతో మీరే కొన్ని నిమిషాలు గడపండి. ఆధ్యాత్మిక విశ్వాసం మీకు ఎంత ముఖ్యమో అదే మీ వ్యక్తిగత విషయం. కానీ ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనసు స్థిరపడడం, ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు చాలా మందికి అనుభవంలో పరిశోధనలో కనిపించాయి. మరి మీరు గుడికి వెళ్ళినప్పుడు కాసేపు ధ్యానం చేసే అలవాటు ఉందా? మీ అనుభవం ఎలా ఉంది? కామెంట్ చేసి మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా భక్తి 360 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.